తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు దాటిపోయినాయి. ఎవ్వలేది వాళ్ళు వేరు వండుకొని తింటున్నాం. పని చేసుకున్నోడు బాగుపడుతున్నాడు, రాజకీయాలు చేస్తున్నోళ్ళు వెనకబడిపోతున్నారు. అయితే ఇంకొంతమంది రాజకీయ లీడర్లు తెలంగాణ మీద అక్కసునుగా అక్కుతున్నారు. పార్లమెంట్‌లో ఓ ఏపీ ఎంపీ ఎట్లా మాట్లాడుతున్నాడో ఒకసారి ఇన్పాడు చేయండి. I request the members in India Alliance also to vote against this motion, sir. I also request through you, Kiran Rijiju, sir. Sir, what happened on 14th February 2014 was a dark day, black day in the Parliament, in the Lok Sabha, sir. I want a special discussion to be taken up on that. On that issue in this house. అయిపోయిన పెండ్లికి బాజాలు మోగించడంటే గిదే కావచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏండ్లు దాటి 13వ ఏళ్ళ అడుగు పెడుతున్న ఈ కాలంలో ఇదేమన్నా పనికొచ్చే ముచ్చటనేనా? పని పాట లేనోడు పిల్లితాలకాయ కొరిగిండు అన్నట్టే ఉన్నది ఎంపీ లావు కృష్ణదేవరాయల ముచ్చట. 2014 ఫిబ్రవరి 14 నాడు లోక్సభలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చేతానికి కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఆ రోజును బ్లాక్ డే అనాలనని, ఆ రోజున లోక్సభలో ఏం జరిగిందో దాని మీద చర్చ చేయాలనని నెత్తి మాసిన ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. అయిపోయిన పెండ్లికి సప్పులు కొట్టుడు దేనికి? తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడు ఇష్టం లేకపోవచ్చు, కడుపులో బాధ కలుగుతున్నది కావచ్చు. ఏరుపడ్డ రాష్ట్రం ఏకాకిన ఎదుగుతుంటే కండ్లు ఓరుస్తలేనట్టున్నది. అందుకే కడుపులో నక్కసు మొత్తం కక్కుతున్నారు ఏపీ ఎంపీలు. ఇలాగ తెలియదో ఏపీకి రావాల్సిన నిధుల గురించి, ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని సెంటర్ సర్కార్ అమలు చేయాల్సిందని అడగాలి కదా. తెలంగాణ వచ్చే తెల్లగా బతుకుతుండే, అయినా ఇంకా ఏదో ఆగమవుతున్నారు ఎందుకు ఆంధ్ర లీడర్లు కొందరు. మరి లావు కృష్ణదేవరాయలు గిట్లా మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు పోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీజేపీ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు? ఏ మూలకు కూర్చొని ముచ్చట పెడుతున్నారు కావచ్చు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ప్రక్రియను తప్పు పట్టినట్టు, బ్లాక్ డే ప్రకటించాలి అన్నట్టు తెలంగాణ ఆత్మ కలిగిన ఎంపీలు ఎంత పెద్ద లొల్లి చేయాలి ఏం కథ? కనీసం అదే ముచ్చట మీద ఖండించినట్టు బయట కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఇక వాళ్ళు ఎంపీలు గుండి ఎందుకో ఏమో వాళ్ళకే తెలవాలి అని అంటుర్రు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులు కూడా.